నమస్కారం. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఒక పని ఎలా జరిగింది లేదా ఎన్నిసార్లు జరిగింది అని చెప్పాల్సొస్తోంది కదా. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన పదాలు వాడతాం. అవే యాడ్వర్బ్స్ అంటే క్రియావిశేషణాలు. ఈరోజు మనం ఆ రెండు ముఖ్యమైన రకాల మధ్య తేడా ఏంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం టాపిక్ ఈ రెండు చిన్న ప్రశ్నల చుట్టూనే తిరుగుతుంది. 1. ఒక పని ఎలా జరిగింది. 2. ఆ పని ఎంత తరచుగా జరిగింది. ఈ ప్రశ్నలకు జవాబిచ్చే ఆ పదాల గురించే మనమిప్పుడు లోతుగా చూడబోతున్నాం. అసలు ఈ యాడ్వర్బ్ అంటే ఏంటి? చాలా తేలిక. ఒక క్రియ అంటే ఒక యాక్షన్ గురించి మనకు మరికొంత సమాచారమిచ్చే పదమనమాట. ఇప్పుడు అతను నడిచాడు అనడానికి, అతను వేగంగా నడిచాడు అనడానికి చాలా తేగా ఉంది కదా. ఆ వేగంగా అనే అదనపు డీటెయిల్ ఇచ్చేదే యాడ్వర్బ్. ఓకే, ఇక మొదటి రకంలోకి వెళ్దాం. అదే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. పేరులోనే ఉంది కదా, మేనర్ అని. అంటే ఇవి ఒక పని ఏ తీరులో జరిగిందో చెప్తాయి, దాని పద్ధతిని వివరిస్తాయి. మరి ఒక వాక్యంలో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ని ఎలా కనిపెట్టాలి? చాలా సులభం. ఆ వాక్యంలో ఉన్న యాక్షన్ వర్డ్ని పట్టుకొని దానికి ఎలా అని ఒక ప్రశ్న వేయండి చాలు. వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఉదాహరణకు, మోహన్ వాక్డ్ స్లోలీ అనే వాక్యం ఉంది అనుకుందాం. ఇక్కడ యాక్షన్ వాక్డ్. ఇప్పుడు మనం ప్రశ్న వేద్దాం, మోహన్ ఎలా నడిచాడు? సమాధానమేమొస్తోంది? స్లోలీ అంటే నెమ్మదిగా. చూసారా, ఆ నెమ్మదిగా అనే పదం అతను నడిచిన తీరుని చెప్తోంది. సో అదే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. చాలా వరకు ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఎలా తయారవుతాయంటే, ఒక యాడ్జెక్టివ్ అంటే విశేషణం చివర లీ అని చేరిస్తే సరిపోతుంది. ఉదాహరణకి, బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్కి లీ చేరిస్తే బ్యూటిఫుల్లీ అనే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. సింపుల్ ట్రిక్ కదా. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. కావ్య ఎలా తయారైంది? బ్యూటిఫుల్లీ. ద టీచర్ టాక్స్ క్విక్లీ. టీచర్ ఎలా మాట్లాడుతున్నారు? క్విక్లీ. వెంకట్ షౌట్స్ లౌడ్లీ. వెంకట్ ఎలా అరుస్తున్నాడు? లౌడ్లీ. గమనించారా? బ్యూటిఫుల్లీ, క్విక్లీ, లౌడ్లీ, జెంట్లీ, కేర్ఫుల్లీ ఇవన్నీ కూడా ఆ పని జరిగిన తీరుని, ఆ స్టైల్ని ఎంత చక్కగా వివరిస్తున్నాయో. సరే, ఇప్పటిదాకా మనం ఒక పని ఎలా జరిగిందో చూసాం. మరి ఆ పని ఎన్నిసార్లు జరుగుతుంది లేదా ఎంత తరచుగా జరుగుతుంది అని చెప్పాలంటే దానికోసమే మన దగ్గర యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవడం ఇంకా సులభం. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు, ఎంత తరచుగా లేదా ఎన్నిసార్లు అనే ప్రశ్నకు సమాధానమిస్తాయి. ఇవి ఒక పని రిపిటేషన్ గురించి మనకు చెప్తాయి. మన రోజువారీ అలవాట్లు, రొటీన్ పనుల గురించి మాట్లాడేటప్పుడు వీటిని ఎక్కువగా వాడతాం. అందుకే ఇవి సాధారణంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కనిపిస్తూ ఉంటాయి. మనకు బాగా తెలిసిన కొన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆల్వేస్, నెవర్, సమ్టైమ్స్, ఆఫెన్, యూజువలీ. ఈ పదాలు మనం రోజు ఎక్కడో అక్కడ వాడుతూనే ఉంటాం. ఒక పని 100% జరిగితే ఆల్వేస్ అంటాం. 0% అయితే అంటే అస్సలు జరగపోతే నెవర్ అంటాం. మధ్యలో వాటి ఫ్రీక్వెన్సీని బట్టి మిగతా పదాలు వాడతామన్నమాట. వాక్యాల్లో వీటిని ఎలా వాడతారో చూద్దాం. రాజు ఈజ్ ఆఫెన్ లేట్ ఫర్ వర్క్. రాజు ఎంత తరచుగా లేటుగా వస్తాడో? తరచుగా అంటే ఆఫెన్. వీ సెల్డమ్ సీ శ్రవణ్. మేము శ్రవణ్ను ఎంత తరచుగా చూస్తాము? అరుదుగా అంటే సెల్డమ్. ఈ పదాలు ఆ పని జరిగే ఫ్రీక్వెన్సీని ఎంత క్లియర్గా చెప్తున్నాయో గమనించండి. ఓకే, ఇప్పటికి మనకు రెండు రకాల యాడ్వర్బ్స్ గురించి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి వాటి మధ్య ఉన్న తేడా ఏంటో తేల్చేద్దాం. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఆ కీలకమైన తేడా ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకటి పని తీరు గురించి చెప్తే, ఇంకొకటి ఆ పని ఎన్నిసార్లు జరిగిందో చెబుతుంది. చూద్దాం. సరే, ఇక్కడే మనకు అసలైన తేడా స్పష్టంగా అర్థమవ్వాలి. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఇవి ఒక పని జరిగే తీరు గురించి, దాని పద్ధతి గురించి చెప్తాయి. ప్రశ్నేంటి? ఎలా? అదే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయితే అవి ఆ పని ఎన్నిసార్లు జరుగుతుంది అంటే దాని రిపిటేషన్ గురించి చెప్తాయి. ఇక్కడ ప్రశ్న ఎంత తరచుగా. ఒకటి పని చేసే విధానం, రెండోది పని జరిగే సంఖ్య. అంతే తేడా. రైట్. మనం ముగించే ముందు ఈ మొత్తం టాపిక్లోంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క ముఖ్యమైన పాయింట్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ ఒక్క వాక్యం గుర్తుంటే చాలు. మేనర్ అనేది పని యొక్క శైలిని వివరిస్తుంది, అంటే స్టైల్. ఫ్రీక్వెన్సీ అనేది పని యొక్క పునరావృత్తిని వివరిస్తుంది, అంటే రిపిటేషన్. సో సింపుల్గా స్టైల్ వర్సెస్ రిపిటేషన్. ఇంతకన్నా సులభంగా చెప్పలేం కదా. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మనం జాగ్రత్తగా అంటే కేర్ఫులీగా చేసే పని ఏంటి? బహుశా ఒక పరీక్ష రాయడం. మరి అప్పుడప్పుడు అంటే సమ్ టైమ్స్ చేసే పని ఏంటి? స్నేహితులతో సినిమాకి వెళ్లడం కావచ్చు. చూసారా, ఈ చిన్న తేడాని అర్థం చేసుకుంటే మన ఇంగ్లీష్ వాక్యాలు మరింత స్పష్టంగా,
పవర్ఫుల్గా తయారవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.